నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్విని తేజు. హలో నా ఛానల్లో మీరిద్దరు ఏం చేస్తున్నారు? నీకు బదులు మేము ఇంట్రో ఇద్దాం. నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ తేజస్విని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కూడా నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇది ఒక చిన్న వ్లాగ్ అన్నమాట. సో మార్నింగ్ 5 o'clock కి బస్ స్టాప్ కి వచ్చినాం. మా అమ్మ డ్రాప్ చేసిండు. ఇక్కడ హైదరాబాద్ బస్ ఎక్కినాం అనమాట, నేను చెల్లి. మేము ఎక్కడికి వెళ్తున్నామో మీరు తమ్ముళ్ళు చూసింటారు కాబట్టి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది. ఎస్, మేము బెంగళూరుకి వెళ్తున్నాం. బ్రేక్ఫాస్ట్ కోసం బస్ అయితే ఒక దగ్గర ఆపిండ్రు. ఇంకా నేను చెల్లి టీ తీసుకొని టీ తాగినాం అనమాట. అరౌండ్ 9 o'clock కి హైదరాబాద్ కి వచ్చేసినాం. అంటే జేబీఎస్ బస్ స్టాప్ కి వచ్చేసినాం అనమాట. ఇంకా అక్కడ నుంచి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్దామని ఆటో బుక్ చేసిన. మేము 9 వరకు హైదరాబాద్ వచ్చేసినాం. తర్వాత ఆటో బుక్ చేసిన, కానీ ట్రాఫిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే. అసలు మేము మా అత్త వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యేసరికి లిటరల్లీ 10:30 అయిపోయింది. నిజామాబాద్ నుండి హైదరాబాద్ కు ఒక లెక్క అయితే, ఇక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్ళాలన్నా అది ఇంకో లెక్క. ఇంకా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ చేసి ఇట్లా చిన్న చిన్న వీడియోస్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం. మేము కజిన్స్ అందరం కలిసి మొత్తం 5 members అనమాట కార్ లో వెళ్ళినాం బెంగళూరుకి. ఫస్ట్ నుంచి అయితే 3 options ఉండే మాకు. ఫస్ట్ నుంచి అయితే అసలు కార్ మైండ్ లో లేకుండే, ట్రైన్ అన్నా బస్ అన్నా వెళ్దాం అనుకున్నాం. బట్ ఫైనల్ గా కార్ లో పోతున్నాము. హైదరాబాద్ లో మేము ఆఫ్టర్నూన్ 2 o'clock కి స్టార్ట్ అయినాం. ఇంకా మాకు బెంగళూరు రీచ్ అయ్యేసరికి నైట్ 1 అయింది అనమాట. చాలా లాంగ్ జర్నీ. సో కొద్దిసేపు బావ డ్రైవ్ చేసిండు, కొద్దిసేపు అన్న డ్రైవ్ చేసిండు అనమాట. దారిలో వర్షం కూడా పడ్డది. వర్షం పడుతున్నప్పుడు ట్రావెల్ చేస్తే ఇంకా బాగుంటది కదా. డ్రైవింగ్ ఎట్లాగో అన్న బావనే కాబట్టి మేమైతే ముగ్గురం వెనకాల కూర్చొని మంచిగా చిల్ అయిపోయినాం. అసలు ఇంత లాంగ్ జర్నీ ఎట్లా గడుస్తుంది, ఎట్లా వెళ్తాం అనుకున్నాం కానీ చాలా తొందరగా వెళ్ళిపోయినట్టు అనిపించింది. లంచ్ అయితే మా అత్త బాక్స్ పెట్టించింది. ఇంకొక దగ్గర ఆపి అందరం లంచ్ చేసేసినాము. తర్వాత టీ బ్రేక్ కోసం కూడా ఆగినుండే. బస్ లో ట్రైన్ లో వెళ్తే ఎట్లుండేనో తెలియదు కానీ కార్ లో మాత్రం చాలా ఫన్ అనిపించింది. కార్ లో ఇంత లాంగ్ జర్నీ చేయడం కూడా మంచి ఎక్స్పీరియన్స్. సో ఫైనల్ గా బెంగళూరు కి అయితే రీచ్ అయిపోయినాం. కన్నడ ఇంకా తెలుగు ఆల్మోస్ట్ సిమిలరే ఉంటది కాబట్టి వెళ్తున్నప్పుడు మేము అక్కడ నేమ్స్ చదువుతున్నాం అనమాట, ట్రై చేస్తున్నాము. సో బెంగళూరులో మా అక్క బావ ఉంటారు. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం. ఇదంతా day 1 అనమాట. Day 2. ఇంట్రడ్యూసింగ్ అవర్ లిటిల్ ప్రిన్స్ అశ్విక్ గౌడ్, మా అక్క కొడుకు. ఫస్ట్ అయితే వీడు ఎంత క్యూట్ గా నవ్వుతున్నాడో చూడండి. చూసినారు కదా, మనోడు ఫేస్ మాత్రమే ఇన్నోసెంట్ కానీ పనులు కాదు, మస్తు హుషారు ఉంటాడు. అసలుకైతే బెంగళూరుకి అక్క బావ దగ్గరికి వెళ్దామని వెళ్ళినాము. అట్లనే కొంచెం బెంగళూరు కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని. అండ్ ఇదంతా అక్క వాళ్ళ ఇంటి ముంగట లేక్ అనమాట. వ్యూ మాత్రం క్రేజీ ఉండే. అసలు మా అక్క అయితే ఎప్పటి నుంచో అడుగుతుంది పాపం బెంగళూరు రమ్మని. సో ఇప్పుడు కుదిరింది. ఎక్కడికి వెళ్తున్నాం మనం? సో అదనమాట ముచ్చట. యాక్చువల్ గా నంది హిల్స్ కి వెళ్దామని మేము ముగ్గురం అయితే ఇట్లా మంచిగా షర్ట్స్ వేసుకొని రెడీ అయిపోయినాము. ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే నంది హిల్స్ లో ఈవినింగ్ సన్సెట్ చూసి అక్కడ నుంచి ఆదియోగి స్టాచ్యూకి వెళ్దాం అనుకున్నాం లేజర్ షో చూడనీకి. కానీ మేము స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయింది. ఇంకా బెంగళూరులో చాలా అంటే చాలా ఘోరంగా ట్రాఫిక్ ఉండే. సో అందుకే నంది హిల్స్ డ్రాప్ అయిపోయినాం ఆ రోజు. మేము ఎక్కడికి వెళ్ళినా వెనకాల నేను పూజ వేదక మాత్రం మంచిగా చిల్ అవుతాం. ఇక్కడ మా కన్నయ్య అప్పుడే నిద్రలకేం లేచిండు. సో అందుకే అట్లున్నాడు వాడు. ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల అక్క వాళ్ళ ఇంటి నుంచి నంది హిల్స్ కి 2 hours కంటే ఎక్కువనే చూయించింది. నేను పూజ వేదక మాత్రం ఫుల్ ఎక్సైట్ అయిన ఉండే ఆ రోజు నంది హిల్స్ వెళ్తున్నామని. సో క్యాన్సిల్ అయింది కాబట్టి ఇంకా అందరం కలిసి చాట్ తినడానికి వెళ్ళినాము. ఇంకా అక్కడికి వెళ్ళాక అందరం ఒక్కొక్కటి తీసుకున్నాం. పానీపూరి, దహీ పూరి, మసాలా పూరి, బేల్ పూరి అట్లా కొన్ని ట్రై చేసినాం అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి నైట్ 8:30 or 9 కట్లా పబ్కి వెళ్ళినాం అనమాట అందరము. అసలుకైతే బెంగళూరుకి వెళ్లే ముందు నేను పూజ వేదక కొన్ని ప్లేసెస్ అనుకున్నాం అనమాట. ఈ ప్లేసెస్ ఖచ్చితంగా చూడాలని. ఇంకా ఆ రోజు నంది హిల్స్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఆ రోజు వేస్ట్ అవ్వకుండా టేల్స్ ఆఫ్ ఫ్లమింగో అనే పబ్కి వెళ్ళినాం అందరం. మేము వెళ్ళిన రోజు ఫ్రైడే ఉండే అనమాట. ఇంకా నేను ఫ్రైడే తిన్నాను కాబట్టి నేను అక్క ఇద్దరం వెజ్ కి వెళ్ళిపోయినాం. ఇంకా మా వాళ్ళందరూ అయితే నాన్ వెజ్ ట్రై చేసిండ్రు. అండ్ ఇక్కడ అంబియన్స్ కానీ ఫుడ్ కానీ మంచిగా అనిపించింది. ఇక్కడ మాకు అన్నయ్య లైట్స్ ని పట్టుకుందామని వాటి వెనకాల వెళ్తున్నాడు. తర్వాత డిన్నర్ చేసి అందరం కలిసి డాన్స్ కూడా చేసినాము. మేమైతే లిటరల్ గా వెయిట్ చేస్తున్నాం ఒక్కటన్నా మంచి సాంగ్ పెడితే వైబ్ వస్తుంది అని చెప్పేసి. ఫైనల్ గా నాటు నాటు సాంగ్ పెట్టిండు. ఇంకా అప్పుడు అందరు ఫేసెస్ చూడాలి. సో బెంగళూరులో day 1 day 2 అయితే ఇట్లా గడిచిపోయినాయి. day 3 ఎక్కడికి వెళ్ళామో ఏం చేసినామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో స్టే ట్యూన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసు కదా. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.